ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మై. ఆగస్టు నెల బుధుడు శుక్రుడు 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది. జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు. అది మన పూర్వ జన్మ కర్మను ప్రతిబింబజేస్తుంది. బుధుడు అనుకూల గోచారం వల్ల, అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది. తెలివిగా మాట్లాడమే కాదు, తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు. అన్నీ శుభసూచకంగానే ఉంటాయి. బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు. అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు, అన్నిటా విజయాలను చేకూర్చగలడు. శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతని చలనం వలన మనుషుల అనుభూతులు, ఆలోచనలు బయటపడతాయి. ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాల జోరుతూ ఉంటారు. యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బును ఖర్చు పెడతారు. గోచారిత్యా ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వల్ల తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు. అప్పుడు వ్యక్తులు నిరాశ, నిస్పృహలతో, కుంభకోణాలతోనూ సతమతం అవుతూ ఉంటారు. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం. నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది. జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు. అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది. గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి యొక్క చురుకుదనం అనేది పెరుగుతుంది. తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు. అన్నీ శుభసూచకంగా ఉంటాయి. బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు. బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు, ఒక రేంజ్కి తీసుకెళ్తాడు. అన్నిటా విజయాలను చేకూరుస్తాడు. ఆ విధంగానే శుక్రుడు యొక్క ప్రభావం వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అతని చలనం వల్ల మనుషులలో అనుభూతులు, ఆలోచనలు అనేవి బయటపడతాయి. ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాల జోరుతూ ఉంటారు. యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. గోచారిత్యా శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజ శని రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు. అప్పుడు వ్యక్తులు నిరాశ, నిస్పృహలతో ఉంటారు. కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు. ఇంకా మనము ద్వాదశ రాశుల వారికి వారి ఫలితాల గురించి వస్తే, జై శ్రీమన్నారాయణ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ధనుర్రాశి వారికి
బుధుడు ఇచ్చే ఫలితాలు. ఆగస్టు 1 నుంచి 22 వరకు సింహరాశిలోను, ఆగస్టు 23 నుంచి 31 వరకు కర్కాట రాశిలో వక్రి అంటే వెనకకు సంచరిస్తున్నాడు. ఆ విధంగానే శుక్రుడు ఆగస్టు 1 నుంచి 24 వరకు సింహరాశిలోను, ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 19 వరకు కన్యరాశిలోను సంచరిస్తూ ఉన్నాడు. తొమ్మిది 8 స్థానాల్లో సంచరించడం వల్ల కీర్తి భంగము, విఘ్నాలు, సోమరితనము, పిత్త వ్యాధులు, ఇతరులకు అపకారం చేయుట, తాపము, భయము, వ్యాకులత, అసత్యాలు మాట్లాడడం, పుత్రలాభము, ధనలాభము, అధికార వృద్ధి, జయము, కీర్తి, సంతోషము, శుభం కలుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం మంచి ధనయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు గురు భక్తి, ఇష్టకార్య సిద్ధి, మిత్రలాభము, సుఖశాంతులు, గురు అనుగ్రహము, సర్వత్రా లాభము, తీర్థయాత్రలు, ఆచార జీవనము వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రము శుభ ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా బుధుడు యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం, వ్యాపారంలో నష్టాలు కలగడం, చదువు వంట పట్టకపోవడం, నాడీ దోషాలు, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, మిత్రులతో ఇబ్బందులు, లెక్కలంటే భయం, ఉదర రోగాలు కలవారు, నత్తి లేదా మాట సరిగా లేకపోవడం, ఎముకలు విరగడం, వారి జాతక చక్రంలో బుధ దశ యోగించకపోవడం, బుధుడు మీనరాశిలో ఉండడం, బుధుడు శత్రు రాశిలో ఉండగా అవి పాపస్థానాలు అయినప్పుడు, వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడి యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద త్రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలు అంటే అతనికి తగ్గట్టుగా, అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే బరువు తూగుతాడో అన్ని కేజీల యొక్క పెసలను ఒక పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడి యొక్క పీడా నివృత్తి అవుతుంది. బుధ దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరేణి బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది, అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి. ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాశుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ, కేంద్రాల్లో ఉంటే వాళ్ళ జాతకంలో 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న, ఉభయ రాశుల్లో ఉన్న అంటే బుధుడు మిథునము, కన్య, ధనస్సు, మీనరాశిలో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి. స్థిర రాశిలో మొదటి 2 దెక్కాన్నాల్లో ఉంటే, స్థిర రాశులు అంటే వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, కుంభము, ఈ విధంగా ఈ రాశులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి. స్థిర రాశిలోని 3వ దేకానంలో ఉంటే 20 నుంచి 30 డిగ్రీల మధ్యలో స్థిర రాశులు అంటే వృషభము, సింహరాశి, వృషభ రాశి, కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువుకు పూజ చేసుకోవాలి. సింహరాశిలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి. చంద్రుడితో కలిసినప్పుడు దుర్గాదేవుడికి పూజ చేసుకోవాలి. కుజునితో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి, సొంత రాశులలో ఉండి
శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి. గురు రాశిలో ఉంటే చాముండి దేవతకు, సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము, బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము, సరస్వతి సూక్తము, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం చాలా మంచిది. ఆ విధంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమః, ఓం భూం బుధాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మహాపురుషాయ నమః అని కానీ, బుధుడి యొక్క గాయత్రి మంత్రం ఏది ఓం గజధ్వజాయ విద్మహే శుక్రహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ అని కానీ, ఓం సోమతాత్వజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ధీమహి అనే మంత్రాన్ని కానీ, ఓం ఆత్రేయాయ విద్మహే ఇందుపుత్రాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, పురాణోక్త మంత్రమైన ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిభుజం సౌమ్యం సప్తగుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ, బుధ కవచాన్ని కానీ, బుధగ్రహ స్తోత్రాన్ని కానీ, బుధ పంచవిశంతి నామ స్తోత్రాన్ని కానీ, బుధ అష్టోత్తర నామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవచ్చు. ఇంకా దానంగా బుధవారం కేజంబావు పెసర దానం చేసుకోవాలి. అయితే కేజంబావు అనేది ఎక్కడ లేదంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే 5 కేజీలు 10 కేజీలు కూడా చేయొచ్చు. అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్తోమత లేని వారికి మాత్రమే కేజంబావు అని పెట్టారంటే మినిమం కేజంబావు 5 కేజీలు 10 కేజీలు 15 కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు. ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము, తగరంటకము, పెసలు, ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది. బుధవారం నాడు ఏదైనా వైష్ణవాలయానికంటే వెంకటేశ్వర స్వామి గుడి కానీ, నరసింహస్వామి గుడి కానీ, రామాలయానికి కానీ వెళ్ళి 17 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. బుధగ్రహానికి ఏ స్తోత్రమైనా అంటే విశ్వసహస్ర పారాయణము, పురుష సూక్తము, గోవిందనామాలు అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆ విధంగానే వీరికి మూలికాధారణ అంటే నేల గుమ్మడి, ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే, ప్రధాన ఫలము సీమ చింత. ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు. కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటిని మరనాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి. జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే, బుధుడి మహాదశ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి. బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి. బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును. బుధ మహాదశ రవి అంతర్దశలలో సూర్య ప్రతిమ. బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో సూర్య ప్రతిమ దానం చేసుకోవాలి. బుధుడి యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది. బుధుడి యొక్క మహాదశ కుజుడి యొక్క అంతర్దశలలో ఎద్దును దానం చేయాలి. బుధుడి యొక్క మహాదశ రాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి. బుధుడి యొక్క మహాదశ గురువు యొక్క అంతర్దశలలో బంగారు ప్రతిమను దానం చేయడం మంచిది. బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదెను దానం చేయాలి. బుధుడి మహాదశలో అంతర్దశల్లో పీడాల నివారణ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగలు బుధుడి యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు, బుధుడి యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తరకాండము 76వ సర్గ పారాయణ చేసి వారికి ద్రాక్ష పండు నైవేద్యం పెట్టాలి. అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు, అంత్యంలో కూడా ద్రాక్ష పండునే నివేదన చేయాలి. ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి. 59వ సర్గ పారాయణం చేసి
ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి, అంత్యంలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి. బుధుడి యొక్క మహాదశ, శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరాకాండ 51 సర్గ పారాయణం చేసుకోవాలి. ప్రారంభంలో ద్రాక్ష పండును, చివరిలో పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకోవడం మంచిది. బుధుడి యొక్క మహాదశ, రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ 70 సర్గ పారాయణ చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును, అంత్యంలో చెరుకును నైవేద్యం పెడితే చాలా మంచిది. బుధుడి మహాదశలో, చంద్రుడి అంతర్దశలలో బాలకాండ పారాయణం అంటే 16వ సర్గ పారాయణము చేసి సర్గ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును, అంత్యంలో పాలును నివేదనంగా పెడితే చాలా మంచిది. బుధుడి యొక్క మహాదశ, కుజుడి యొక్క అంతర్దశలో యుద్ధకాండ 116వ సర్గను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు, చివరలో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి. బుధ మహాదశ నడుస్తుంది. రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ 53వ సర్గను పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు, అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి. అలాగే బుధ మహాదశలో, గురు యొక్క అంతర్దశలో బాలకాండ 23వ సర్గ పారాయణం, ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి, అంత్యంలో అరటి పండ్లు అనేవి నైవేద్యం పెట్టుకోవాలి. బుధుడి యొక్క మహాదశ, శని యొక్క అంతర్దశలలో బాలకాండ 17వ సర్గ పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు, అంత్యంలో నేరేడు పండు దానం చేసుకోవాలి. బుధ మహాదశ మొత్తానికి సుందరాకాండ 35వ సర్గ పారాయణం చేసి పొంగలి నివేదన చేయడం అనేది చాలా మంచిది. పై నివేదనలో ఏవైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్లను నివేదన చేయవలసి ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము, చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము, ఏకాదశి మంగళవారం రేవతి, చతుర్దశి ఆదివారం ఆశ్లేష, పౌర్ణమి బుధవారం ఉత్తరాభాద్ర, అమావాస్య బుధవారం శ్రవణ నక్షత్రాలు. శుక్రుడి యొక్క దోషాలు నివారణలు. సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి? వైవాహిక సమస్యలు, గుర్తింపు లేకపోవడం, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, శరీరంలో కాంతి లేకపోవడము, వీర్య సంబంధమైన సమస్యలు, సంతాన ఉత్పత్తిలో సమస్యలు, సుఖ వ్యాధులు, స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలకు, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం, తీవ్రమైన జ్వరాలు, వివాహ ప్రయత్నాలు అనేవి సఫలం కాకపోవడం, చంద్ర మహాదశ యోగించకపోవడం, శుక్రుడు గురుని రాశుల్లో ఉండడం. దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే, ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరాది భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం, ఆవులకు పచ్చి కసుపుచ్చుట అంటే గడ్డి వేయడం, గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం, బ్రాహ్మణ భోజనము మొదలైన కార్యక్రమాల వల్ల శుక్రప్రీతి కలిగి సర్వ దుఃఖ నాశనం అవుతుంది. ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని మయుని చేత సాక్షాత్తు చెప్పబడింది. శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు: అన్నపూర్ణ, లక్ష్మి, యక్ష్మి, శివభూతులు, యక్షరాక్షసులు, సింహంలో ఉంటే యక్షి, ధనస్సు మీనంలో ఉంటే దుర్గాదేవతకు, మకరంలో ఉంటే వెంకటేశ్వర స్వామికి, కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. మరికొన్ని వివరాలు వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే: ఓం శుం శుక్రాయ నమః, ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః, ఓం శుం శుక్రాయ నమః, ఓం ద్రాం ద్రీం ద్రౌం స శుక్రాయ నమః అనే మంత్రాలు. మరియు శుక్రుడి యొక్క గాయత్రి మంత్రాలు ఏమిటంటే: ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి
తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం భృగుసుతాయ విద్మహే శిష్యవత్సలాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, భార్గవాయ విద్మహే అసురాచార్యాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, పురాణోక్తమైన మంత్రం ఏదంటే హిమకుందమనారావం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ, శుక్ర కవచాన్ని కానీ, శుక్ర స్తోత్రాన్ని కానీ, శుక్ర స్థవరాజం అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది. మరియు దీనికి దానంగా శుక్రవారం కేజంబావు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజంబావు అండి. వారి ఆర్థిక స్తోమత బట్టి 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ 15 కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు. బొబ్బర్లు, శ్వేత వస్త్రము, మెరుపు గల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం. దీనికి గ్రహస్థానం గోరోచనం, గజవదనం, శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి 20 ప్రదక్షిణలు చేయాలి. చదువుకోగలిసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, కవచాలు, కనకధారాస్తవము, లక్ష్మీ సహస్రనామము, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు. మూలికాధారణం వెంపలి అనే మూలికను ధరించాలంట. ప్రధాన నైవేద్యము పొంగలి, పాయసము. ప్రధాన ఫలం ఏంటంటే అరటిపండు నైవేద్యం పెట్టుకోవాలి. ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు. కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి. మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ 3 ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థలంలో పెట్టి రావాలి. ఇలా 41 రోజులు చేయాలి. శుక్ర దశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి. శుక్ర మహాదశ, రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి. ఛాగదానం చేయాలి అంటే మేకను దానం చేయాలి. శుక్ర మహాదశ, చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ, లేడిని దానం చేయడం. శుక్ర మహాదశ, కుజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం, ఎద్దును దానం చేయడం. శుక్ర మహాదశ, రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం, గుమ్మడి పండును దానం చేయడం. శుక్ర మహాదశలలో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం, అలాగే గుమ్మడి పండును దానం చేయడం. శుక్ర మహాదశ, శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన, మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం. శుక్ర మహాదశ, బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం, లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం. శుక్ర మహాదశ, కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం, దుర్గా ప్రతిమను దానం చేయాలి. ఇంకా శుక్ర మహాదశలో అంతర్దశల్లో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి. రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది. శుక్రుడి మహాదశ, శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం, 36వ సర్గ పటిక బెల్లం, ప్రారంభంలోనూ కూడా అంత్యంలోనూ పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశ, రవి అంతర్దశలో ఉత్తరాకాండ పారాయణం, 67వ సర్గ పారాయణం చేయాలి. పటిక బెల్లం ప్రారంభంలో, నేరేడు పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి. శుక్ర మహాదశ, చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే 87వ సర్గ నుంచి 90వ సర్గ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని
చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశలో కుజ అంతర్దశలో 100 సుందరాకాండ పారాయణం చేసుకోవాలి. పటిక బెల్లాన్ని ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ 4వ సర్గ పారాయణ చేసుకోవాలి. పటిక బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. చివరిలో కూడా పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి. శుక్ర మహాదశ గురు అంతర్దశల్లో కిష్కిందాకాండ 14వ సర్గ పారాయణం. మొదట్లో పటిక బెల్లము, చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశ శని అంతర్దశల్లో కిష్కిందాకాండ 102వ సర్గ పారాయణం. ప్రథమంలో పటిక బెల్లం, చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశ ప్రారంభ శుక్ర మహాదశ బుధ అంతర్దశలో బాలకాండ 6వ సర్గ 8వ సర్గ పారాయణ చేసుకొని, అంటే 6 నుంచి 8వ సర్గ వరకు పారాయణ చేసుకొని పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొదలు ప్రారంభంలో, చివరిలో చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ 19వ సర్గ నుంచి 22వ సర్గ వరకు పారాయణం చేసుకొని మొదట్లో పటిక బెల్లం నైవేద్యం, చివరిలో తేనె అనేది నైవేద్యం పెట్టుకోవాలి. శుక్ర మహాదశ మొత్తానికి బాలకాండ 73వ సర్గ పారాయణ చేసి పటిక బెల్లం నైవేద్యం చేయడం అనేది చాలా మంచిది. ఈ పరిహారాలకు విశేషమైన రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణీ నక్షత్రమై, ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై, ఏకాదశి శుక్రవారం పుష్యమి నక్షత్రం అయినప్పుడు, ఏకాదశి శుక్రవారం మఘా నక్షత్రం అయినప్పుడు, ఏకాదశి శుక్రవారం అనురాధ నక్షత్రం అయినప్పుడు, ఏకాదశి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం రోజున కానీ, ఏకాదశి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం రోజు కానీ, పౌర్ణమి శుక్రవారం శతభిష నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.